తమిళనాడు రాజకీయమంతా వీసీకే చుట్టే తిరుగుతోంది. దీనికి ఉన్నది 2 సీట్లు. కానీ ఆ పార్టీ చుట్టే వ్యవహారమంతా నడుస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించనున్న వీసీకే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఏం చెబుతుంది? టీవీకేకు సపోర్ట్ ఇస్తుందా లేదా? వీసీకే అధ్యక్షుడు తిరుమాళవన్ నిర్ణయం కోసం టీవీకే ఎదురు చూస్తోంది. మద్దతు లేఖ ఇచ్చిన వెంటనే ఆ లెటర్ను తీసుకుని విజయ్ గవర్నర్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమావళవన్ ప్రముఖ దళిత్ లీడర్, చిదంబరం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ ఎంపీ. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. అలాగే ఈస్ట్ తిరుచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ డిమాండ్స్కు టీవీకే పార్టీ ఒప్పుకోవటం లేదు. పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని నచ్చజెబుతోంది. కానీ తిరుమావళవన్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇది ఇస్తేనే ఆయన సపోర్ట్ చేస్తామని అంటున్నారు. తమిళనాడు రాజకీయమంతా వీసీకే చుట్టే తిరుగుతోంది. దీనికి ఉన్నది 2 సీట్లే. కానీ ఆ పార్టీ చుట్టే వ్యవహారమంతా నడుస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించనున్న వీసీకే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఏం చెబుతుంది? టీవీకేకు సపోర్ట్ ఇస్తుందా లేదా? వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నిర్ణయం కోసం టీవీకే ఎదురు చూస్తోంది. మద్దతు లేఖ ఇచ్చిన వెంటనే ఆ లెటర్ను తీసుకుని విజయ్ గవర్నర్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమావళవన్ ప్రముఖ దళిత్ లీడర్, చిదంబరం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ ఎంపీ. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. అలాగే ఈస్ట్ తిరుచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ డిమాండ్స్కు టీవీకే పార్టీ ఒప్పుకోవటం లేదు. పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని నచ్చజెబుతోంది. కానీ తిరుమావళవన్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇది ఇస్తేనే ఆయన సపోర్ట్ చేస్తామని అంటున్నారు. తమిళనాడు రాజకీయమంతా వీసీకే చుట్టే తిరుగుతోంది. దీనికి ఉన్నది 2 సీట్లే. కానీ ఆ పార్టీ చుట్టే వ్యవహారమంతా నడుస్తోంది. మరి కాసేపట్లో వెలువడే వీసీకే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం చెబుతుంది? టీవీకేకు సపోర్ట్ ఇస్తుందా లేదా? వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నిర్ణయం కోసం టీవీకే ఎదురు చూస్తోంది. మద్దతు లేఖ ఇచ్చిన వెంటనే ఆ లెటర్ను తీసుకుని విజయ్ గవర్నర్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తమిళనాడు రాజకీయమంతా వీసీకే చుట్టే తిరుగుతోంది. మరి కాసేపట్లోనే వీసీకే పార్టీ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయబోతోంది. ఏం చెబుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు.
రైట్, మరి కాసేపట్లో కీలకమైనటువంటి ప్రకటన చేస్తామని చెప్పి మీడియాకి సమాచారం ఇవ్వడంతో టీవీకేతో పొత్తు ఉంటుందా లేదా అన్న దానికి సంబంధించి వీసీకే అధికారిక ప్రకటన కోసం మీడియా అంతా ఎదురు చూపులు చూస్తుంది. అలాగే తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. గత 14 గంటలుగా మలుపులు తిరిగినటువంటి తమిళనాడు రాజకీయంలో కీలకంగా మారిన వీసీకే తీరు ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక అంశంపై తమిళ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎప్పుడు ఆకర్షిస్తాయి. నిన్న గవర్నర్ దగ్గరకు వచ్చి ఇవాళ 11 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ప్రకటన లీకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో 2 ఎమ్మెల్యేలు తక్కువ మెజార్టీకి ఉన్నారని చెప్పడంతో వీసీకే యొక్క దీని వీసీకే యొక్క లెటర్ ఇవ్వకపోవడం మూలంగా ఈ పని జరిగిందని చెప్పి కూడా ఒక వెలుగులోకి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా అంటే రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి కూడా మొత్తం తమిళనాడు రాజకీయాలన్నీ కూడా వీసీకే పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. వీసీకే డిమాండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. టీవీకేని డిమాండ్ చేస్తూ కూడా వీసీకే అనేకమైనటువంటి ఆప్షన్స్ తో ముందుకెళ్లాలని చెప్పేటువంటి ఆప్షన్స్ ని ఓపెన్ ఆప్షన్స్ ని పెట్టుకుని వారికి తెలియజేస్తూ కూడా తను ఒక రాజకీయం అవసరానికి వాడుకున్నటువంటి రాజకీయం చేసినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అంతా కూడా మీడియా కార్యాలయం దగ్గర వీసీకే కార్యాలయం దగ్గర మీడియా మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేనైతే గవర్నర్ లోక్ భవన్ దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఆయన కాసేపట్లో ఢిల్లీకి వెళ్తారు, కేరళకు వెళ్తారు అన్నటువంటి సమాచారం ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి త్రివేంద్రం ఎయిర్పోర్ట్ కి గవర్నర్ వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజ్భవన్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ ఆయన వెళ్తే 7 గంటలకు ఫ్లైట్ ఉంది, చివరి ఫ్లైట్. లేదంటే మళ్ళీ ఆగిపోతే ఒకవేళ వీసీకే నేతలు మద్దతు ప్రకటించి లేఖ గాని ఇస్తే ఖచ్చితంగా కూడా గవర్నర్ దగ్గరికి టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు, కూటమి నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో వీసీకే తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకంగా మారిందని చెప్పి అది ఓపెన్ సీక్రెట్ అయినా కానీ అన్కండిషనల్ గా ఇస్తున్నామనేటువంటి ఒక ప్రకటన కానీ చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా వారు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా పూర్తిగా సక్సెస్ అయినట్టే అని కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక్కడ వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే సమయంలో మాత్రం అన్నాడీఎంకే పార్టీలో కొద్దిగా చీలిక వచ్చినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఉంది. దాదాపు ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 47 మంది ఎమ్మెల్యేలతో ఈపీఎస్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. 30 మంది ఎమ్మెల్యేలని రిజార్ట్స్ నుంచి కూడా రమ్మన్నారు. కానీ ఆ రిజార్ట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కేవలం 24 మంది మాత్రమే ఈపీఎస్ దగ్గర అటెండ్ అయ్యారు. మిగిలినటువంటి 6 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అదవ అర్జున్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, తర్వాత టీవీకేలో ఒక కోర్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి, వారి అత్త, పిల్లనిచ్చినటువంటి అత్త ఎవరైతే ఉన్నారో వారు లీమా రోజ్, ఈమె ఎన్నికల సమయంలో ఏఐడీఎంకే తరఫున పోటీ చేస్తూ దాదాపు 5,800 కోట్ల రూపాయలు ఎన్నికల అఫిడవిట్ సమర్పించి సెన్సేషన్ అయినటువంటి వ్యక్తి. ఆమె గెలిచింది. ఆమె ప్రస్తుతానికి ఈపీఎస్ వర్గంలో ఈ అన్నాడీఎంకే పార్టీలో ఉంది. కానీ ప్రస్తుతానికి ఆమె షణ్ముఖ వర్గంలో ఉంది. వారితో పాటు ఆర్వి షణ్ముఖం, వారితో పాటు భాస్కర్, తర్వాత రామ్మోహన్ లాంటి కొద్దిమంది 6 మంది ఎమ్మెల్యేలు పోకుండా ఉండడంతో ఆ మీటింగ్ అటెండ్ కాకపోవడంతో వారిలో చీలిక వచ్చిందేటువంటి ఒక వాతావరణం అన్నాడీఎంకేలో కనిపిస్తుంది. సో ఒకవైపు అన్నాడీఎంకేలో డెవలప్మెంట్స్, మరొకవైపు వీసీకే పార్టీ మద్దతు ఇస్తే మొత్తం అంతా కూడా తమిళనాడు రాజకీయాలు కూడా విజయ్కు ఫేవర్ గా మారే అవకాశం ఉండే నేపథ్యంలో మరి కాసేపట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం వీసీకే కార్యాలయం దగ్గర సందడి నెలకొని ఉంది. సందడి నెలకొన్నటువంటి ప్రాంతంలో అక్కడ విజయ్ కూడా వస్తారనేటువంటి సమాచారం ఉండడంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ కూడా ఆ వీసీకే కార్యాలయం ఉన్నటువంటి అశోక్ నగర్ కి చేరుకుంటున్నారు. అశోక్ నగర్ కి దగ్గరగా విజయ్ కూడా కాసేపటి కిందట నీలాంగరాయ్ నివాసం ఆయన గవర్నర్ కార్యాలయానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీసీకే పార్టీకి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ పట్టినపాకంలో ఉన్నటువంటి మొదటి ఇల్లు ఏదైతే టీవీకే అధినేత విజయ్కి ఇల్లు ఉందో దగ్గరగా చేరుకున్నారు. అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఒకవేళ టీవీకే ఇచ్చేటువంటి మద్దతు లేఖ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూల వాతావరణం ఏర్పడితే ఆయన గవర్నర్ దగ్గరికైనా వెళ్లొచ్చు, లేదా పార్టీ నేతల్ని గవర్నర్ దగ్గరకు పంపించి లేఖ సబ్మిట్ చేసి విజయ్ మాత్రం వీసీకే ఆఫీస్కి వెళ్లి తిరుమావళానికి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యనిర్వాహక వర్గం సభ్యులకు కూడా కృతజ్ఞతలు చెప్తారనేటువంటి ఒక సమాచారం బయటకు వస్తుంది. అంటే ఒక పాజిటివ్ వాతావరణం నెలకొనబోతుంది అన్నది ఒక పిల్లర్స్ వస్తున్నాయి. లేదు ఆయన తన డిమాండ్లని టీవీకే ఇది చేయలేదు, మద్దతు ఇవ్వలేదు, టీవీకే రాజకీయంగా మాకు వ్యతిరేకమైనటువంటి ఒక ప్రకటన చేస్తే మళ్ళీ ఈ కథంతా మొదటికి వచ్చే అవకాశం ఉంది. కానీ అందుతున్నటువంటి 99% సమాచారం ప్రకారం అయితే వీసీకే మద్దతు ఇవ్వడానికే సిద్ధమవుతుందనేటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. మరి దీన్ని అధికారికంగా ప్రకటించడానికి వీసీకే కార్యాలయం దగ్గర వారు ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. మొత్తం ఎంటైర్ నేషన్ మీడియా అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ వీసీకే కార్యాలయం అశోక్ నగర్ లో నెలకొని ఉంది. ఆ తర్వాతనే కీలక పరిణామాలు జరుగుతాయి. ఒకవేళ గవర్నర్ గాని కేరళకి వెళ్తే
రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందా, ఇదంతా కూడా లేఖ ఇచ్చిన తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు. వాటిని కూడా అజంప్షన్ ప్రకారం చెప్తున్నట్టయితే ఒకవేళ కేరళకి గవర్నర్ వెళ్తే ఆయన సోమవారం ఏమైనా ప్రమాణ స్వీకారం చేసుకోండి అని చెప్తాడా లేదా అన్నది మాత్రం వెయిట్ చేయాలి. వీసీకే లేఖ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవైపు విజయ్కి విజయం వరిస్తుందా, వీసీకే రూపంలో వరిస్తుందా, మద్దతు వస్తుందా అన్నది మాత్రం మరికొద్ది నిమిషాల్లోనే తేలే అవకాశం ఉంది. 4 నుంచి 4:30 గంటల ప్రాంతంలో వీసీకే పార్టీ నేతలు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే దినకర్, ప్రస్తుతం మనం వీసీకే డిమాండ్స్ కనుక చూసినట్టయితే డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. అలాగే ఈస్ట్ తిరుచిలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్తున్నారు. సో ఏంటి టీవీకే నుంచి ఎంతవరకు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందనుకోవచ్చు? కాని పక్షంలో వీసీకే తదుపరి అడుగులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏంటి చెన్నైలో వాతావరణం ఏంటి అసలు? సో రాజకీయ వాతావరణ పరంగా చూస్తే మాత్రం హాట్గా వీసీకే చుట్టే తిరుగుతూనే ఉంది. వీసీకే డిమాండ్లో మాత్రం 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టు, 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పదవి. అంటే ప్రస్తుతానికి తిరుమావలవన్ వీసీకే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన లోక్సభ పార్టీ ఎంపీ. ఆ పార్టీకి గతంలో డీఎంకేతో కలిసి ప్రయాణం చేసినప్పుడు డీఎంకే ఓట్ బ్యాంక్తోనూ, డీఎంకే ఇమేజ్తోనూ, డీఎంకే చరిష్మాతోనూ గెలిచినటువంటి వ్యక్తి. అక్కడ చిదంబరం నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మన డీఎంకేతో కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి 4 సీట్లు డిమాండ్ చేస్తే 2 సీట్లు మాత్రమే డీఎంకే కేటాయించింది కనుక ఆ 2 సీట్ల విషయంలోనూ గెలిచారు. దాన్ని ఆ 2 సీట్లతో పాటు తనకున్నటువంటి అధికారాన్ని కూడా, అంటే పార్టీ అధ్యక్షుల హోదాలో కూడా అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఒక కింగ్ మేకర్గా వెలగాలనుకుంటున్నటువంటి సమయం తనకు పాజిటివ్గా వచ్చింది కనుక సో ఖచ్చితంగా వీసీకే అధినేత తను ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా తీరుతాయనేటువంటి ఆశాభావంతోనే టీవీకేతో చర్చలు జరిపారు. ఇక లేఖ రావాల్సిందే ఒక మద్దతు, దానికి అన్కండిషనల్గా సపోర్ట్ వస్తుంది అన్న దానికి సంబంధించి కూడా మనకు వస్తుందా, లేకపోతే ఏమన్నా బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్తారా? ఎందుకంటే తనకు అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే డిప్యూటీ సీఎం పోస్టు, తన ఎమ్మెల్యేకి మంత్రివర్గం మంత్రి పదవి పోస్టు, అలాగే తన బంధువుకి ఒక నామినేటెడ్ పోస్టు, అలాగే ఏదైతే ఈస్ట్ సీట్ తిరుచి ఈస్ట్ సీట్ ఉందో అది కూడా తన రాజీనామా చేసి పోటీ చేయడానికి అవసరమయ్యేలాగా కేటాయించాలని చెప్పినటువంటి ఈ 4 డిమాండ్లు ఏవైతే పెట్టారో ఆ 4 డిమాండ్లు ఇవ్వడానికి కూడా అందులో 3టిని టీవీకి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే డిప్యూటీ సీఎం దాంట్లోనే మొండి పట్టారా, ఆయన ఆ పట్టు సాధించారా లేదా అన్నది లేఖ ఇచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది. తొలుత లేఖలో అధికారికంగా అన్కండిషనల్ చెప్పినా కానీ రేపు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మాత్రం అది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని నిమిషాలు మాత్రం చాలా కీలకం. 4 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో వస్తారా ప్రకటనకి, 4:30 మధ్యలోగా వస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాలి. బట్ వీసీకే పార్టీ తను అనుకున్నది చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయంలో ఇది పెద్ద ఎత్తుగడలాగే భావించాలి. టీవీకే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టడానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి 108 స్థానాలతో దూరంలో ఉన్నటువంటి టీవీకేకి రేపు భవిష్యత్తులో కూడా ఈ పార్టీ నుంచి ఇంకా ఏమేమి డిమాండ్లు వస్తాయన్నది మాత్రం ప్రశ్నగా మారుతుంది. సో ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ని నిరూపించుకోవడానికి రేపు 10వ తారీఖు వరకే చివరి గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీవీకేకి పాల్పోలేనటువంటి పరిస్థితి. ఆయన ఇచ్చినటువంటి డిమాండ్లకు ఆయన అడిగినటువంటి డిమాండ్లకి ఒప్పుకోవాల్సిన సిచ్యుయేషన్లో అంతగా టీవీకేని, తర్వాత టీవీకేతో వచ్చినటువంటి పార్టీల కూటమిని కూడా వీసీకే నేత తిరుమావలవాన్ని ఇరికించాడు అన్నట్టుగా భావించాలి. సో అవి కానీ ఆయన అడిగిన డిమాండ్లన్నీ సక్సెస్ అయితే లేక పాజిటివ్గా వస్తుంది, లేదంటే మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ఈ రోజు నుంచి కూడా ఒక రెగ్యులర్ రసదాయకమైనటువంటి సస్పెన్స్ థ్రిల్లర్కి కారణమయ్యే అవకాశాలు ఉంటాయని మనం భావించాలి. అయితే జడ్జ్ ఫర్ ఇన్ఫో దినకర్, ప్రస్తుతం టీవీకే నేతలు విజయ్ నివాసానికి చేరుకున్న పరిస్థితి ఒకవైపు ఉండగా మరోవైపు వీసీకే పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఉదయం నుంచి కూడా వీసీకే తీసుకునే నిర్ణయానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా చాలామంది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా 2-3 సార్లు సమయం మారిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళ నిర్ణయం మీద. సో ఇప్పుడేం 4 గంటలకు ప్రెస్ మీట్ అంటున్నారు, ఆ పెట్టే పరిస్థితులు ఉన్నాయా, ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి, పార్టీ లీడర్స్ ఏమని చెప్తూ ఉన్నారు? కాసేపటి కిందట వీసీకే నేతలు మనకు 1 గంట ప్రాంతంలో వచ్చారు. ఖచ్చితంగా ఇంకా అప్పుడు అనౌన్స్ చేస్తారు అయిపోయింది ఇంకా అన్నటువంటి సందర్భంలో వారు వచ్చి మా నిర్ణయాన్ని 4 గంటలకు ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపు 4:15 అవుతుంది కానీ ఇప్పటి వరకు రాకపోవడంతో వీసీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏదన్నా మళ్ళీ నిన్న రాత్రిలాగా ఏదైనా పొలిటికల్ ట్విస్ట్లు ఏమన్నా ఉంటాయా, వీసీకే మార్కు ట్విస్ట్లు ఏమన్నా ఉంటాయా ఈరోజు కూడా అన్నది ఒక గంభీర వాతావరణం వీసీకే కార్యాలయంలో కావచ్చు, టీవీకే అభిమానుల్లో కూడా కావచ్చు, టీవీకే నేతల్లో కూడా కావచ్చు, మొత్తం తమిళనాడు వ్యాప్తంగా వీసీకే నిర్ణయం కోసం ఎదురు చూసినటువంటి తమిళుల ఇంట్రెస్ట్ మీద కూడా కావచ్చు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం వీసీకే ఇక్కడ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామని చెప్పి తను రాజకీయంగా తానే కింగ్ మేకర్ అనేటువంటి ప్రకటన చేసుకోవడానికి ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని, సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. సో మరి వారు 4 గంటలకు ప్రకటిస్తామన్నారు. 4:15 అయింది. మొత్తం వీసీకే కార్యాలయం దగ్గర అంతా కూడా
సందడి నెలకొని ఉంది. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీని కూడా టైట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత పార్టీ అధ్యక్షుడు తిరుమావలవన్ ఇంకా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదని, చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 4 గంటలకు వస్తా అన్నారు, మరొక ఇంకా 4 గంటల 15 నిమిషాలు అవుతున్నా కానీ ఇంకా చేరుకోకపోవడంతో సో ఒక చివరి నిమిషం వరకు హీరో తానే కింగ్ మేకర్ అని నిరూపించుకునే ప్రయత్నానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే తోలు తిరుమావలవన్ అంటే తమిళనాడు రాజకీయాల్లో కూడా అధికారం వచ్చే పార్టీని ఎక్స్పెక్ట్ చేస్తారు. వారితో కలిసి జర్నీ చేయడంలో నంబర్ 1 అనే పేరున్నటువంటి నేత ఖచ్చితంగా ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడని చెప్పుకోవాలి. మరి టీవీకే పార్టీ దగ్గర నుంచి పార్టీ నేతలు కొద్దిమంది వీసీకే అధినేతను కూడా కలవడానికి ఆయన ఇచ్చే లేఖను తీసుకోవడానికి కూడా బయలుదేరారు. వారు కూడా కాసేపట్లో చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో వీసీకే కార్యాలయం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ ట్రెండ్గా మనము పరిగణించాలి. అయితే దీనికన్నా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వీసీకే కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుని దాన్ని చెప్పేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మరోపక్క ఇందాక మీరు అన్నట్టుగా కూడా అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు అనేవి చాలా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుత నేపథ్యంలో అసలు మొదటి నుంచి అన్నాడీఎంకేలో కూడా చాలామంది టీవీకేకి మద్దతు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారన్న సంకేతాలు కూడా వచ్చాయి. సో ఏంటి ఇప్పుడు ఈ చీలిక సంకేతాలని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇదేమన్నా పరోక్షంగా విజయ్కి లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయా? ఏంటి ఏ విధంగా అనుకోవచ్చు? అన్నాడీఎంకేలో టీవీకే మద్దతుదారుల సంఖ్య చాలానే ఉంది. దాదాపు 20 నుంచి 27 మంది ఎమ్మెల్యేలంతా కూడా అన్నాడీఎంకేకి మద్దతు ఇస్తారనే భయంతోనే ఓపెన్గా చెప్పేసినారు. మీటింగ్లో కూడా చెప్పేయడంతోనే ఇదేదో తన కొంప ముంచేలాగా ఉందని చెప్పి ఈపీఎస్ వాళ్ళందరినీ కూడా రిసార్ట్ రాజకీయానికి తర్వాత పుదుచ్చేరికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఈరోజు ఉదయం అంతా కూడా ఎవరైతే అనుమానాస్పదంగా అంటే టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలెక్ట్ చేసుకుని మళ్ళీ చెన్నైకి తీసుకొచ్చి ఒక 5 స్టార్ హోటల్లో అకామిడేట్ చేసి వారితో తన ఇంట్లో సమావేశమయ్యారు. అయితే దానికి 6 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొదటి నుంచి టీవీకే నేతలతో ఉన్నటువంటి మాజీ అన్నాడీఎంకే మంత్రి సెంగటయ్యతో టచ్లో ఉన్నటువంటి సివి షణ్ముగం కావచ్చు, నేను దాదాపు ఒక 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను, నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా అన్నటువంటి డిమాండ్ కూడా అప్పుడు చేశారు. ఇవన్నీ ఈపీఎస్కి బీజేపీకి తర్వాత ఎన్డీఏ కూటమికి తెలిసి వారంతా కూడా షణ్ముగంతో పాటు అందరినీ అక్కడికి పంపించేశారు, క్యాంపుకు పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం దిగారు, ఉదయం వారంతా చెన్నైకి రావడంతో మళ్ళీ భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా ఈపీఎస్ 17వ అసెంబ్లీ ఫామ్ అయినందుకు కంగ్రాచులేషన్స్, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవైపు డీఎంకేతో కలిసి ప్రయాణం చేసి ఈ తిరుమావలవన్ని సీఎం చేద్దామనేటువంటి ఒక ప్రచారం ఒకవైపు, అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారు, తాను తీసుకోబోయే నిర్ణయానికి దూరంగా ఉన్నారు, టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పేటువంటి నిర్ణయం ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఓవరాల్గా చూస్తే టీవీకే పార్టీ మొత్తం అంతా కూడా అన్నాడీఎంకేని చీల్చడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇదంతా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఫ్లోర్ టెస్ట్కి వెళ్లేటప్పుడు వారంతా స్కిప్ అయితే 6 మంది కూడా స్కిప్ అయితే అప్పుడు మెజార్టీ ఫిగర్ సంఖ్య తగ్గుతుంది. అది టీవీకే పార్టీకి ఫేవర్గా మారుతుంది. మళ్ళీ వారు 6 కూడా అప్పుడు మళ్ళా టీవీకే పార్టీ తరఫున పోటీ చేస్తే అదంతా రాజకీయంగా ఎప్పుడు అంటే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటయ్యి వీసీకే మద్దతు ఇచ్చిన సందర్భంలో మద్దతు ఇచ్చాక జరిగే పరిణామాలుగా మనం భావించాలి. సో అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ వర్గాన్ని భవిష్యత్తులో టీవీకే ఎలా ఉపయోగించుకుంటుంది అనే దానికన్నా తన ముందు అధికారానికి అవసరమైనటువంటి వీసీకేని ఒప్పించుకొని ఆయన డిమాండ్లకు సాధ్యమైనంత వరకు క్లియర్ చేసేసి లేఖ తెచ్చుకోవడం దాని మీదనే టీవీకే డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ అన్నాడీఎంకే చీలిక మీద పెద్ద సెన్సేషన్ జరుగుతుంది కనుక ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగానే టీవీకే ఉంది. అన్నాడీఎంకే నేతలను మళ్ళా వారిపై దృష్టిలో ఉంది. ఇంకొకటి టీవీకే మొదటి నుంచి స్పష్టంగా చెప్తుంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీతో కూడా తాను చేతులు కలిపే ప్రసక్తి లేదన్నటువంటి ఒక అంశము ఆల్రెడీ కాంగ్రెస్కి లేఖలో ఇచ్చారు. సో ఆ లేఖలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్నాడీఎంకేని ఇమీడియట్ గా చేర్చుకొని మళ్ళీ కూటమిలో ఉన్నటువంటి వామపక్షాలకి తర్వాత కాంగ్రెస్ పార్టీకి కూడా టీవీకే దూరం అవ్వాలన్నటువంటి ఒక బ్యాడ్ ఆలోచనని కూడా రానివ్వకుండా చేసుకుంటుంది. ప్రస్తుతానికి వారి ముందున్నటువంటి ఆలోచన వీసీకేని ఒప్పించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం దాని మీద దృష్టి పెట్టేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీసీకే కార్యాలయం దగ్గర కూడా వీసీకే సపోర్టర్స్ అంతా సందడి చేస్తున్నారు. అటు తమ పార్టీ అధినేత రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం అవుతారా, ప్రభుత్వంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ 1 ఇయర్ సామాజిక వర్గము తర్వాత వీసీకే క్యాడర్లో ఉంది. మరొక వైపు తమ అభిమాన నటుడు తమ పొలిటీషియన్ అయినటువంటి విజయ్ సీఎం ఎప్పుడవుతారా అన్నటువంటి ఒక ఆతృత విజయ్ ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ రకంగా
తమిళ రాజకీయాల్లో కీలకమైనటువంటి వీసీకే టీవీకేల బంధానికి సంబంధించి ప్రకటన కోసమే దేశమంతా ఎదురు చూస్తుంది. మరొకవైపు అన్నా డిఎంకేలో ఈ సందర్భంలో ఫ్రాక్షన్ రావడము, వారి మధ్య రెబల్ ఎమ్మెల్యేలు క్రియేట్ కావడం అన్నట్టు మాత్రం తదుపరి అంశంగా మనం భావించాలి. ప్రస్తుతానికి ట్రెండ్ అంతా కూడా ఇతనే, వీసీకే తిరుమావళవన్ అని ట్రెండ్గా ఉన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భవిష్యత్తుకు ఉపయోగపడతారేమో కానీ ప్రభుత్వం ఏర్పాటుకు మాత్రం వీసీకేనే కీలకం కనుక మరొక అరగంటలో వస్తారా లేకపోతే ఏం ప్రకటన వస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో డిఎంకే వీటన్నిటిని అబ్జర్వ్ చేసి వీసీకే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత గవర్నర్కి కూడా త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో. దాదాపు ఈవేళ ఉదయం నుంచి కూడా చెన్నై అంతా, లోతట్టు ప్రాంతాలంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అప్ హిల్స్ ఏరియాస్, లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ వర్షాలకి మరో 10 రోజుల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఇబ్బంది కాకోకుండా ప్రభుత్వం ఏర్పాటు అయితే అధికారులంతా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. మరొకవైపు తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క సీరియల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ యొక్క పొలిటికల్ సిరీస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నటువంటి ఈ ఆతృతతోనూ ఉత్కంఠతో చూస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా ఇవాళ తెరదించకపోతే రేపు 10వ తారీఖు వరకు ఇచ్చినటువంటి గడువులోగా టీవీకే తన మెజార్టీ ఫిగర్ని నిరూపించుకోలేకపోతే గవర్నర్ చేతిలోకి బాల్ వెళ్తుంది. గవర్నర్ తీసుకునే నిర్ణయాలకి అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటున్న నేపథ్యంలో సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గండాన్ని కట్టెక్కడమే టీవీకి ముందున్నటువంటి ఆప్షన్. సో వీసీకేకి సంబంధించినటువంటి ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నాం. మేమంతా కూడా ప్రకటన ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. 4 గంటల కన్నా దాదాపు 4:30 అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతసేపు ఈ సమయం తీసుకునే అవకాశం ఉంటున్నది వెయిట్ చేయాలి. భోగి, ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ దినకర్. తమిళనాడు రాజకీయమంతా వీసీకే చుట్టే తిరుగుతోంది. దీనికి ఉన్నది 2 సీట్లు, కానీ ఆ పార్టీ చుట్టే వ్యవహారం అంతా నడుస్తోంది. మరి కాసేపట్లోనే వెలువడే వీసీకే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఏం చెబుతుంది, టీవీకేకు సపోర్ట్ ఇస్తుందా లేదా, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నిర్ణయం కోసం టీవీకే ఎదురు చూస్తోంది. మద్దతు లేఖ ఇచ్చిన వెంటనే ఆ లెటర్ను తీసుకుని విజయ్ గవర్నర్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుమావళవన్ ప్రముఖ దళిత్ లీడర్, చిదంబరం ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ ఎంపీ. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నారు. అలాగే ఈస్ట్ తిరుచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ డిమాండ్స్కు టీవీకే పార్టీ ఒప్పుకోవటం లేదు. పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని నచ్చజెబుతోంది. కానీ తిరుమావళవన్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు.